Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును, మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. Give attention to the sound of my cry, and my King and my God, for to you do I pray. The book of Psalms chapter 5 verses 2. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, మనము ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తూ ఉంటాం. మనకు శ్రమను బట్టో, బాధను బట్టో, లేదా వేదనను బట్టో, లేదా ఏదైనా అవసరాన్ని బట్టో మనం అనేక విధాలుగా దేవునికి ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకంటే మనము ఆయనను సేవిస్తున్నాం. కేవలం ఆయనకు మాత్రమే ప్రార్థిస్తుంటాం. ఆయన తప్ప మనకి ఏ దేవుడు లేడు. మనము ప్రభువైన యేసుక్రీస్తు యందు దయను కలిగి ఆయనకు ప్రార్థించుకోవాలి. మన ప్రతి విజ్ఞాపన కూడా దేవునికి ప్రార్థించుకుంటే మన యొక్క ప్రార్థనలన్నిటికి దేవుడు సమాధానాన్ని దయచేస్తాడు. వాక్యము ద్వారాను, దర్శన రూపంలోనూ దేవుడు మనకు తెలియచేస్తాడండి. మనము ఆయనకు ప్రార్థిస్తే మన ప్రార్థనలన్నిటిని వింటాడు. మనం ఆయనతో మాట్లాడాలి. మరి భక్తుడైనటువంటి దావీదు కూడా ప్రార్థిస్తున్నాడు. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను అని మొర్రపెడుతున్నాడు. మరి మనము ఈ దినమున దేవునికి మొర్రపెట్టాలి. ఆయనే మనకు రాజై ఉన్నాడు. ఆయనే మనకు దేవుడై ఉన్నాడు. మన యొక్క ఆర్తధ్వని ఆయన ఆలకిస్తాడు. మనం ఆయనను మాత్రమే ప్రార్థించాలి. వేరే దేవుడు మనకు ఉండకూడదు. మనము ఆత్మతోనూ, సత్యముతోనూ, యథార్థతను కలిగి హృదయపూర్వకముగాను ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చింతన ప్రాధేయపడితే తప్పకుండా దేవుడు సమాధానాన్ని దయచేస్తాడు. ఆయన జాలి కలిగిన దేవుడు, గొప్ప తండ్రి అయి ఉన్నాడు మనకి. కనుక ఈ దినమున మరి ఎవరైతే ఎటువంటి సమస్యను బట్టో, లేదా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడుతున్నారో, కుటుంబంలో సమాధానం లేకుండా ఎవరికి వారై జీవిస్తున్నారేమో, తప్పకుండా ప్రార్థించండి. దేవుడు సమాధానాన్ని, శాంతిని, నెమ్మదిని కలుగు చేయగలడు. కనుక దేవుని యందు విశ్వాసముతోను ప్రార్థించండి. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుమని ప్రార్థిస్తున్నాము. దావీదు ఏ రీతిగా ప్రార్థిస్తున్నాడు, అట్టి రీతిగా ప్రభువా, నీవే నిజమైన దేవుడవని, నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు ప్రభువా. సహాయము దయచేయండి. నీవే మాకు రారాజువై ఉన్నావు, ప్రభులకు ప్రభువై ఉన్నావు తండ్రి. ఈ దినమున ఎందరైతే నీకు మొర్ర పెడుతున్నారో ప్రభువా, ప్రతి ఒక్క ప్రార్థనకు మీరు జవాబును దయచేయండి. నెమ్మదిని దయచేయండి. సమాధానమును, నెమ్మదిని ప్రతి కుటుంబ జీవితంలోను దేవా, నీకు హృదయపూర్వకంగాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అటు కృపా కాపుదల ప్రతి ఒక్క బిడ్డ మీద కుమ్మరించమని, నీ ఆశీర్వాదములతోను, నీ సమాధానముతోను, నీ యందు విశ్వాసముతోను జీవించే అటు కృపా కాపుదల మాకు, నీ వాక్కు వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.